తూర్పు కంబంపాడులో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ర్యాలీగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. స్థానిక నాయకులు ప్రజలు భారీ గజమాలతో సత్కరించి పూల వర్షం కురిపిస్తూ ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. కోటి తీర్థంలో ప్రసిద్ధ త్రికోటేశ్వర స్వామి శివాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తూర్పు కంబంపాడులో 22.50 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రహరీ గోడ నిర్మాణాన్ని ప్రారంభించారు. 50 లక్షల రూపాయల వ్యయంతో నీలకంఠేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 1,95 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. 25.70 లక్షలు వెచ్చించి చేపట్టబోయే మంచినీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 18,335 మంది ఆడవాళ్ళకి ఒక్కొక్క సిలిండర్ 890 రూపాయల లెక్కన సిలిండర్లు మంజూరు చేసి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఉపాధి హామీ పనులు, రోడ్లు ఇవన్నీ కానీ చూస్తే మన పశువులకి షెడ్లు కానీ ఇవన్నీ చేజర్ల మండలంలో 36 పనులకి 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే పనులు పూర్తయిని నిధులు విడుదలవుతాయి. త్రాగునీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో చేజర్ల మండలంలో ఇప్పుడు ఇక్కడ కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ శంకుస్థాపన చేశాను. 28 పనులకి చేజర్ల మండలంలో 5,25,76,000 రూపాయలు మంజూరు చేసి పనులు ఈ మండలంలో పిలవడం. ఆ తల్లికి భారం కాకుండా ఎందరు బిడ్డలున్నా ఇస్తామంటే చేజర్ల మండలంలోని ఇప్పుడు ఇస్తున్నది 3,677 మంది తల్లుల పేర్లతో వాళ్ళకి 13,000 రూపాయలు ఇవాళ వాళ్ళ అకౌంట్కి వేసి అందరి పిల్లల్ని చదివించండి అని చెప్పి ఒక్కొక్క బిడ్డకి 13,000 రూపాయలు. రైతులు ఈ మండలంలో ఎంతమంది రైతులకి 20,000 ఇవ్వబోతున్నామంటే 6,613 మంది రైతులకు 20,000 రూపాయలు 3 వాయిదాల్లో ఇవ్వబోతున్నాం.